హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ నోటిఫికేషన్స్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈరోజు ఈ వీడియోలో ఇస్రో నుంచి అయితే మనకి రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. లైక్ ఇలాంటి నోటిఫికేషన్స్ అండ్ మీరు జాబ్స్కి అయినా ట్రై చేస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి SHAR నుంచి ఇస్రో నుంచి అయితే మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది మనకి 16/10/2025 అంటే ఈ మంత్లోనే వచ్చింది. లైక్ ఈ వీడియోలో మనం ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా అప్లై చేయాలి, పోస్టులు ఎన్ని ఉన్నాయి, మొత్తం అంతా ఈ ప్రాసెస్ అంతా చూద్దాం. లైక్ ఫీజు ఎలా ఉంటుందో మొత్తం అంతా చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొత్తం అంతా చూడకుండా ప్రతిదీ ఇక్కడ మనం PDF చూసుకున్నట్లయితే 36 పేజెస్ ఉంది. మొత్తం అంతా మనకి ఏం కావాలో అవి మాత్రం చూద్దాం. మనకి ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే పోస్ట్ నేమ్ వచ్చేసి సైంటిస్ట్ ఇంజనీర్ SC. ఇది లైక్ మనకి లెవెల్ వచ్చేసరికి 56,000 నుంచి 100 నుంచి 1,77,500 వరకు మనకైతే సాలరీ ఉంటుంది. మనకి ఇయర్లో మిషన్ డిజైన్ ఇయర్ ఒక పోస్ట్ ఉంది. అది ఎక్కడంటే ప్లేస్ శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్. మనం ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లు మనకి ఇక్కడ హిందీ అండ్ ఇంగ్లీష్లో కూడా వచ్చారు. మనం ME, MTech అండ్ MC ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ మిషన్ డిజైనింగ్ విత్ అన్ అగ్రిమెంట్ మినిమం 60% ఆఫ్ CGPA అది చేసి ఉండాలి మన క్వాలిఫికేషన్కి అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ UR 3 పోస్టులు అయితే ఉన్నాయి. 2 పోస్టులు శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్ అండ్ ఒకటి డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో ఉంది. దీనికి కూడా సేమ్ మనకి ME, MTech అయితే చేసి ఉండాలి క్వాలిఫికేషన్ అయితే. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ UR 2 ఉన్నాయి. 1 పోస్ట్ ఐడెంటిఫైడ్ ఫర్ PhD అంటే లైక్ PWD కేటగిరీకి ఎవరైతే హ్యాండిక్యాప్ ఉంటారో వాళ్ళకి. దీనికి వచ్చేసి BE, BTech, BSc మనకైతే క్వాలిఫికేషన్. అండ్ ఇంకా అట్మాస్ఫియరిక్ సైన్స్ అండ్ మెట్రాలజీ UR 1 ఉంది, శ్రీహరికోటలో ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సైడే మన క్వాలిఫికేషన్ అయితే ఉంది. MSc ఇన్ అట్మాస్ఫియరిక్ సైన్స్ మెట్రాలజీ విత్ ఇన్ అగ్రిగేట్ మినిమం 60% CGPA. అండ్ ఇంకొకటి అనలిటికల్ కెమిస్ట్రీ UR 1 ఉంది. ఈ పక్కన MSc అండ్ అనలిటికల్ కెమిస్ట్రీ ఇది కూడా సేమ్ క్వాలిఫికేషన్. కెమికల్ ఇంజనీరింగ్ మొత్తం ఇక్కడైతే వీళ్ళు మన పోస్టులన్నీ క్వాలిఫికేషన్ ఐటమ్ పక్కన ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఈ PDF నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్గా అయితే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి మనం చూసుకున్నట్లయితే వేరే పోస్టులు చూసుకున్నట్లయితే మొత్తం టోటల్ పోస్ట్ చాలా రిలీజ్ చేశారు. టెక్నికల్ అసిస్టెంట్ లెవెల్ 7 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది. కెమికల్ ఇంజనీరింగ్ అండ్ PCR 1, మెకానికల్ ఇంజనీరింగ్ PCR 1, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కూడా ఇచ్చారు. సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. మొత్తం మనం ఈ సైట్ చూసుకున్నట్లయితే మొత్తం ఇవన్నీ డిప్లొమా లెవెల్ జాబ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరే పోస్ట్ చూసుకొని లైబ్రరీ అసిస్టెంట్ లెవెల్ 7 లైబ్రరీ అసిస్టెంట్. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీస్ ఇన్ లైబ్రరీ సైన్స్ అండ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేడియోగ్రాఫర్కి ఒక పోస్ట్ ఉంది, URలో 1 ఉంది. అది PhD ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటారో వాళ్ళకు ఉంది. ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ కోర్సులో మనం చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ B. దీనికైతే మనం 10th క్లాస్ అండ్ ఐటీఐతో పాటు మనం అప్రెంటిస్ కూడా చేసి ఉండాలి. అంటే అప్రెంటిస్ ఉన్నా పర్లేదు, ITI లేకపోయినా అప్రెంటిస్ ఉన్నా పర్లేదు. అండ్ కెమికల్లో 1, నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ 1 ఇక్కడ పోస్టులు మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రీషియన్లో PCR 1, ఫిట్టర్లో ఐడెంటిఫైడ్ ఫర్ PCR యూనిట్ అని. అండ్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ రిఫ్రిజిరేషన్ అండ్ లైక్ R&AC 1 ఇచ్చారు. పంప్ ఆపరేటర్ మెకానిక్ అదొకటి ఇచ్చారు. ఇక్కడ మొత్తం మీరు చూసుకోవచ్చు ఎలక్ట్రానిక్ మెకానిక్ ఇదంతా మొత్తం ఇచ్చారు. అండ్ ఇంకొక విషయం, అండ్ నేను వీడియో అయితే లెంత్ పెంచట్లేదు, ఇది 36 పేజెస్ డాక్యుమెంట్ కదా, మనకి ఏం కావాలో అవే చెప్తున్నా. అప్లోడ్ డాక్యుమెంట్స్ అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ పెట్టాలో రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సైజ్ కూడా ఇచ్చారు. JPG ఫార్మాట్లో 40 KB బిలో పెట్టాలి. 110x140 పిక్సెల్స్లో అయితే పెట్టాలి. అండ్ మీ సిగ్నేచర్ అండ్ మీరు ఏదైతే ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాపర్ అయితే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అండ్ మీ క్యాస్ట్ అండ్ మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు 10th అయితే 10th, ITI అండ్ మీరు MTech అయితే MTech, మీ గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, డిప్లొమా అయితే అది. అండ్ నెక్స్ట్ ఇంకోటి మీకు ఇక్కడ వాళ్ళే ఇచ్చారు ఏది పెట్టాలని. అండ్
దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 14/11/2025 అంటే నెక్స్ట్ మంత్ 14th అనేది దీనికి లాస్ట్ అనమాట. ఓకే. అండ్ ఇంకొకటి మనకి క్వశ్చన్ పేపర్ టెంప్లెట్ అంటే క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది అనేసి కూడా వాళ్ళు ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా. నేను వీడియో అయితే లెంత్ అనేది పెంచట్లేదు. అండ్ ఇంకొక విషయం,